కాంగ్రెస్ బీసీ హిందూ బీసీ ముస్లింల పేరిట విడగొట్టే మత రాజకీయాలు చేస్తుంది. కాంగ్రెస్ మైనార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్, బీజేపీ మోడీ ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ నినాదం లక్ష్యంతో పనిచేస్తుందని, కాంగ్రెస్ మాత్రం బీసీ హిందూ బీసీ ముస్లింల పేరిట విడగొట్టే మత రాజకీయాలు చేస్తుందని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ మండిపడ్డారు. సోమవారం కరీంనగర్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ మొదటి నుండి మత రాజకీయాలపై ఆధారపడిందని, అందుకే మైనార్టీలను ఓటు బ్యాంకుగా మలుచుకోవటానికి అనేక రాజకీయాలు చేసిందన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో మైనార్టీలకు 4% రిజర్వేషన్లు, నేడు కులగణన పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హిందూ బీసీ, ముస్లిం బీసీలు పనికి మాలిన రాజకీయ అడుగుల్లో భాగమేనని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అనే కొత్త పదాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు తీసుకువచ్చి హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు. బీసీల్లో ఎన్నో ఉపకులాలు ఉన్నాయని, ముస్లింలలో ఎన్నో ఉపకులాలు ఉన్నాయని, ఎవరి అర్హతను బట్టి వారు బీసీ జాబితాలో ఉంటారన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ విషయంలో దురుద్దేశం ఉందని, అందుకే హిందూ బీసీ, ముస్లిం బీసీ అని మతాల మధ్య చిచ్చు పెట్టే పనికి మాలిన రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ, కరీంనగర్ కాంగ్రెస్ మైనార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ మైనార్టీ నాయకులు అంధకారంలో ఉన్నారని, మైనార్టీల కోసం కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని, కనీసం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మైనార్టీలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని, కనీసం మైనార్టీ మంత్రి కూడా లేడని విమర్శించారు. మతాలను, కులాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేసే అలవాటును కాంగ్రెస్ కే ఉందని, బీజేపీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుందని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం హిందూ ముస్లింలని వేరువేరు రాజకీయాలు ఎక్కడా చేయలేదని, కనీసం పథకాలు కూడా పెట్టలేదని, అందరినీ సమాన దృష్టితో చూస్తూ ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్ఛార్జి మొహమ్మద్ బషీరుద్దీన్, జిల్లా అధ్యక్షులు సమీ పర్వేజ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ సమయుల్లా అహ్మద్, సయ్యద్ షహీదాత్, మహమ్మద్ తాజ్, సిద్దిక్, షదాబ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న కాంగ్రెస్ మైనార్టీ నాయకులు మీడియా సమావేశం పెట్టి కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిపై ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని భారతీయ జనతా మైనార్టీ మోర్చా పక్షాన మేము ఖండిస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ మైనార్టీ నాయకులకు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇవాళ దేశాన్ని విభజించి పాలించిందే కాంగ్రెస్ పార్టీ, అది మర్చిపోయారా కాంగ్రెస్ మైనార్టీ నాయకులారా? ఇవాళ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలకు ఏం న్యాయం చేకూరిందో కాంగ్రెస్ మైనార్టీ నాయకులు చెప్పాలి. ఇది మేము భారతీయ జనతా మైనార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ఇవాళ కనీసము మీ ప్రభుత్వంలో మైనార్టీ శాఖ మంత్రి పెట్టినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇలా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఫస్ట్ కాంగ్రెస్ జిల్లా మైనార్టీ నాయకులు వెళ్ళి వాళ్ళ ప్రభుత్వ పెద్దలతో, వాళ్ళ పార్టీ పెద్దలతో చర్చించి ఫస్ట్ మైనార్టీ శాఖ మంత్రిని ఇచ్చేటట్టు చూడాలని మేము కోరుతున్నాం వాళ్ళను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక శక్తిగా ఎదుగుతుంది. దాన్ని ఓర్వలేక ఇలా కాంగ్రెస్ పార్టీ హిందూ ముస్లింల మధ్య బీజేపీ వైరుధ్యం పెడుతుందని, మత సామరస్యాల మధ్య దెబ్బతీస్తుందని ఇదే బూచిని కాంగ్రెస్ ప్రభుత్వం చూపెడుతుంది. కానీ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ సబ్కా సాత్ సబ్కా వికాస్, సొప్పర్ విశ్వాస్ అని ముందుకెళ్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఒక శక్తిగా ఎదుగుతుంది. అభివృద్ధి లక్ష్యంగా ఇలా భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతుంది. దీనికి ఇవాళ ఉదాహరణ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసడంలో కీలక పాత్ర వహించింది మైనార్టీలు, అక్కడ ఉన్న మైనార్టీలు మాత్రమే. ఇది తెలుసుకోండి కాంగ్రెస్ మైనార్టీ నాయకులారా. ఇవాళ ఢిల్లీలో మైనార్టీలంతా ఏకమయ్యి
నరేంద్ర మోడీ గారిని నమ్మి ఇవాళ మైనార్టీల అభివృద్ధి కూడా భారతీయ జనతా పార్టీతోడే అవుతుందని తెలుసుకొని ఇవాళ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి ఇవాళ మైనార్టీలు పెద్ద ఎత్తున ఓటు వేసి అక్కడ ప్రభుత్వం రావడంలో మైనార్టీల కృషి మరవలేనిది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులారా మీరు ఇష్టమన్నట్లు మాట్లాడితే మరొకసారి సహించేది లేదు. ఇవాళ కరీంనగర్ స్మార్ట్ సిటీని అభివృద్ధి చేసింది ఇవాళ మా కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారే. ఇవాళ కేంద్రం నుంచి వెళ్ళి వచ్చే నిధుల ద్వారానే కరీంనగర్ని సుందర నగరంగా ఇవాళ తీర్చిదిద్దింది కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారే. ఇవాళ స్మార్ట్ సిటీలో ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా అభివృద్ధి చేశారో అది కూడా భారతీయ జనతా పార్టీ మరియు అందులో మా కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారి పాత్రనే ఉన్నది. ఇంతకుముందు 2 రోజుల క్రితమే ఇవాళ మా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు వచ్చి ఇవాళ హౌసింగ్ బోర్డ్ కాలనీలో 24 గంటల నీళ్ల సదుపాయంని ప్రారంభించి వెళ్ళారు. ఇది మర్చిపోయారా కాంగ్రెస్ మైనార్టీ నాయకులారా? ఇవాళ తెరపైకి ఏదో కొత్తగా బీసీ గణన తీసుకొచ్చి హిందూ బీసీ ముస్లిం బీసీ అనే ఒక కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చారు. ఈ నాటకాన్ని మీరు స్థానిక సంస్థలో తీసుకొచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈ కుట్రలను తిప్పికొడతాం. ఇవాళ స్థానిక సంస్థలలో కూడా మరియు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేసి రేపు తెలంగాణలో వచ్చే ఎలక్షన్లలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. ఇంకోసారి మా కేంద్ర మంత్రివర్యులపై పిచ్చి మాటలు మాట్లాడితే సహించేది లేదు. ఖబర్దార్ కాంగ్రెస్ మైనార్టీ నాయకులారా. భారత్ మాతాకి జై.